ప్రకాష్ మోహన్ పెళ్లికి బయలుదేరాడు. అతనికి వెళ్ళాలని లేదు. కానీ శారద ఇంకా కొంతమందికి ఆహ్వానం పంపటంతో తన స్నేహితులు ఇద్దరు మధు, శంకర్ వచ్చి బలవంతం చేశారు రమ్మని. ముద్దనూరు స్టేషన్లో దిగగానే వెంకటనాయుడు జీపు రెడీగా ఉంది. డ్రైవర్ తిన్నగా వారిని కంపెనీ గెస్ట్ హౌస్లోకి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత రోజే పెళ్లి. ఊరంతా ఒక పండుగలాగా పందిర్లు వేసి తోరణాలు కట్టబడి ఉన్నాయి. దూర దూరం నుంచి పెళ్లి చూడవచ్చిన బంధువులు, స్నేహితులు రోడ్డు మీద తిరుగుతూ ఊరుని చూస్తున్నారు. తను మొదట వచ్చిన దానికంటే ఇప్పుడు ఊరు ఎంతో బాగనిపించింది ప్రకాష్కి. స్నానాలు, టిఫిన్ ముగించి స్నేహితులతో ప్రకాష్ వెంకటనాయుడు ఇంటికి బయలుదేరాడు. ఇంటి నిండా బంధువులు నిండిపోయారు. పనివారికి ఊపిరి సలపటం లేదు. నీళ్లు అవి తీసుకురావటానికి పోతే మధ్యలో ఇంకో పని పురమాయిస్తే అటు ఊరుకుతున్నారు. అటు ఇంకెవరైనా ఏదైనా పని చెబితే దాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. వసారాలో మోహన్ కూర్చుని ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. కూర్చున్నవారు రాజకీయాలకు సంబంధించిన వారిలా కనిపిస్తున్నారు. మోహన్ ప్రకాష్ని చూచినట్లే చూశాడు. కానీ ఏం మాట్లాడలేదు. ప్రకాష్కి అనుమానం వచ్చింది, తనను చూడలేదేమోనని. నమస్తే అని గట్టిగా అన్నాడు ప్రకాష్. ఓ, హలో మిస్టర్ ప్రకాష్, ఇప్పుడైనా రావటం? అరే రామయ్య, అయ్యగారిని తాత దగ్గరికి తీసుకువెళ్ళు అని అన్నాడు. ఆ తర్వాత రామయ్య వచ్చినది లేనిది చూడలేదు. తన మాటల్లో మళ్ళీ మునిగిపోయాడు మోహన్. ప్రకాష్కి తల తీసివేసినట్లనిపించింది. ఎందుకు వచ్చానా అని బాధపడ్డాడు. శారద అనవసరంగా తనను పిలిచి అవమానపరిచినట్లు ఫీల్ అయ్యాడు. ఇంతకుముందు తను వచ్చినప్పుడు మోహన్ ఎంత ఆప్యాయంగా మాట్లాడాడు. ఇప్పుడు అతని తరహాయే వేరుగా ఉంది. బహుశా పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడని గర్వమా? ఏమీ బోధపడలేదు ప్రకాష్కి. వెంకటనాయుడు గది తెలుసు కాబట్టి మధు, శంకర్లని తీసుకుని నేరుగా లోపలికి వెళ్ళాడు. నాయుడు గారు ప్రకాష్ని చూచి ఆదరంగా ఎదురు వచ్చాడు. ఏమోయ్, ఇదేనా రావటం? వెళ్ళిన తర్వాత కనీసం ఉత్తరం ముక్కైనా వ్రాయలేదు అని నిష్ఠూరమాడాడు. అవునండి, ఏవో పరీక్షలని, చదువులని టైం దొరకలేదు. ఏమీ అనుకోవద్దు. ఎందుకనుకుంటానోయ్, మీరు యువకులు, ఎన్నో పనులు మీకు. టైముకు మీకు పందెం జరుగుతుంది అన్నట్లు శారద కనిపించిందా అని కాస్త లోపలికి వెళ్ళి, సుబ్బమ్మ, అమ్మాయిని పిలుచుకురా అని చెప్పాడు. రంగయ్య అని కేక వేసి 3 కాఫీలు తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు. వెంకటనాయుడు తిరిగి వచ్చి, అరెరే, మీరు ఇంకా నిలుచునే ఉన్నారా? కూర్చోండి కూర్చోండి అంటూ కూర్చున్నాడు. ప్రకాష్ తనతో వచ్చిన మధు, శంకర్లను పరిచయం చేశాడు. మీరు పెళ్లికి రావడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. నాయుడు తన సంతోషాన్ని తెలిపాడు. కాఫీలు తీసుకున్న తర్వాత ప్రకాష్ లేచాడు వస్తామని. శారద ఇంతవరకు రాలేదు. బహుశా స్నేహితులతో, బంధువులతో బిజీగా ఉండవచ్చునని సమాధానపడ్డాడు అతను. భోజనం చేసిన తర్వాత ముగ్గురు నిద్రపోయారు. ప్రయాణ బడలికలో మంచి నిద్ర పట్టింది ప్రకాష్కి. ప్రకాష్, ప్రకాష్ అని మెత్తగా వీపుని ఎవరో తడుతున్నారు. కంఠం మృదు మధురంగా ఉంది. ప్రకాష్ ఉలిక్కిపడి లేచాడు. రూమంతా సువాసనలతో నిండిపోయి ఉంది. ఎదురుగా శారద ప్రత్యక్షమైంది. కాలేజీలో కనిపించే శారద రూపానికి ఇప్పటి రూపానికి ఏమాత్రమూ సంబంధం లేదు. నీలిరంగు పట్టుచీర, చక్కటి తలకట్టు, రకరకాల సొమ్ములు. నిజంగా ఆమె దేవతలా ఉంది. ఆమె పెదవులపై మందహాసం వెలిగిపోతుంది. ప్రకాష్ దిగ్భ్రాంతి చెందాడు. సుబ్బమ్మ, కాఫీ ఇలా తీసుకురా అని గట్టిగా చెప్పింది. మీరు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. కుంభకర్ణుడి రూపం తాలుస్తారని నేననుకోలేదు అని శారద కిలకిలా నవ్వింది. మీ స్నేహితులు అప్పటికే బయటికి వెళ్ళారు. కుంభకర్ణుణ్ణి అన్నావు కానీ గజదొంగ అనలేదు నయం అని కొద్దిగా నవ్వాడు ప్రకాష్. గజదొంగలే అనుకో, అయితే ఏం అని ఎదురు ప్రశ్నించింది. ఇప్పుడు నీపై ఉన్న సొమ్ములు కనీసం 50,000 విలువ చేస్తాయి. ఏ దొంగైనా నిన్ను ఎత్తుకుపోతే 50,000 ఆస్తిపరుడైపోతాడు. శారద నవ్వింది. ఆయన పొగడ్త ఆమెకు ఎంతగానో నచ్చింది. ఏ దొంగో ఎందుకు, మీరే నన్ను ఎత్తుకుపోండి అని కళ్ళు చిట్లించి తమాషాగా అంది. అమ్మ బాబోయ్, మీ తాత తుపాకీతో నా వెంట పడతారు. మీ అన్న తన ముఠాతో ఎదురు వస్తాడు. ఎంత గజదొంగనైనా ఇట్టి చిక్కిపోతాను. అతని అనుమానాలు దూరం చేయటానికి శారదకు మంచి అవకాశం దొరికింది. అదేం కాదు, మా తాత నా మాటను ఇంతవరకు ఎప్పుడూ తీసివేయలేదు, ఇంకెప్పుడూ తీసివేయరు. మా అన్నయ్య ఈ మధ్య కాస్త గర్విష్టి అయ్యాడు కానీ
స్వతహాగా మంచివాడు. నా పెళ్లి విషయంలో మా తాత అన్నయ్య నాకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. స్వాతంత్ర్యం ఇచ్చారా? నీకు రాబోయే పెళ్లి కొడుకుని దేవుడే రక్షించాలి. అతని ముక్కుకి తాడు తగిలించి పెళ్లిపేటల మీదకి తప్పకుండా తీసుకువస్తావు. ఛీ, మీరెప్పుడు నన్ను ఎగతాళి పట్టిస్తారు. కోపంగా అని మళ్ళీ నవ్వింది. ఇంతలో సుబ్బమ్మ కాఫీ తీసుకువచ్చింది. ఒక కప్పు ప్రకాష్కి ఇచ్చి ఇంకో కప్పు శారద తీసుకుంది. సుబ్బమ్మ, మిగతా వారికి కాఫీలివ్వు, వెళ్ళు అని ఆజ్ఞ చేసింది. పొద్దుటి నుంచి క్షణం తీరిక లేదండి ఈ పెళ్లి వలన. అందరికీ అన్ని సదుపాయాలు చూచే వరకు బుర్ర వేడెక్కిపోతుంది అని కాఫీని చప్పరించసాగింది శారద. అవును శారదా, మీ ఇల్లు ఇంత పెద్దగా ఉంది కదా, పెళ్లి గుడి దగ్గర చేస్తున్నారట కదా, ఎందుకు? అది మా అమ్మగారి కొరకు. ఆమె అసలు మా ఇంట్లోకి రానంది. గుడి దగ్గర అయితే అక్షంతలు వేసి వెళ్ళిపోతానంది. మీ అమ్మగారు మంచి పట్టుదల మనిషి అనుకుంటా. ఆమె గారిని రేపు తప్పకుండా చూడాలి. మా తాత ఇదే అంటుంటారు, నేను మా అమ్మలాగా మొండి పట్టుదల మనిషినని. అందుకొరకే నా మాటను ఎప్పుడూ కాదనరు. వస్తానండి, మీకేదైనా అవసరమైతే సుబ్బమ్మకు చెప్పండి, అమర్చుతుంది అని శారద లేచి వెళ్ళిపోయింది. పొద్దున్న 8:30 వరకు శుభముహూర్త లగ్నం. ఆలయం దగ్గర పందిరి వేశారు. అతిథుల కొరకు డేరాలు, కుర్చీలు వేశారు. 2 రకాల బ్యాండ్లు వచ్చాయి. చుట్టుపక్కల ఉన్నవారు చాలామంది కార్లలో వచ్చారు. ఆ పెళ్లికి వచ్చిన వారి వస్త్రాలంకరణ, సొమ్ముల ప్రదర్శన చూస్తే ఆ పెళ్లివారి అంతస్తు తెలుస్తుంది. తనకి వారికి భూమి ఆకాశాల తేడా ఉందని ప్రకాష్ తనలో తాను అనుకున్నాడు. శారద ఆకుపచ్చని పట్టుచీర కట్టుకుంది. ఈరోజు తలకొట్టు, సొమ్ముల సెట్టు మార్చింది. ఆమెను చూస్తే అప్సరస గుర్తుకు వస్తుంది. ఆమె ప్రకాష్ని చూచి నవ్వింది. ప్రకాష్ జవాబుగా నవ్వటానికి వెనుకాడడు. ఎవరైనా గమనిస్తే ఏమనుకుంటారోనని భయపడ్డాడు. పెళ్లి తంతు మొదలైంది. పెళ్లి కూతుర్ని మండపంలోకి తీసుకువచ్చారు. మోహన్కి తగ్గ ఎత్తు, మంచి శరీర సౌష్ఠవం కలిగి చూడముచ్చటగా ఉంది పద్మ. ఆడపెళ్లివారు ఘనంగా కట్నాలు చదివించారు. శుభగడియ వచ్చింది. పురోహితులు మోహన్ చేత 3 ముళ్ళు వేయించారు. అప్పుడే శారద అమ్మగారు లక్ష్మమ్మ ముందుకు వచ్చింది. సుమారుగా 50 సంవత్సరాలదై ఉంటుంది ఆమె. వ్రతాలతో, ఆచారాలతో ఆమె శరీరం శుష్కించిపోయింది. కానీ ఆమె ముఖంలో ఒక విధమైన ఆత్మవిశ్వాసం, నిర్మలత్వం ప్రజ్వరిల్లుతున్నాయి. ఆమెను చూడగానే ప్రకాష్లో ఒక విధమైన పూజాభావం కలిగింది. లక్ష్మమ్మ అక్షంతలు కొడుకు మీద, కోడల మీద చల్లగానే కంటి నుండి 2 అశ్రువులు రాలి కింద పడ్డాయి. తన కొడుకు ఒక ఇంటివాడు అయినందుకు ఆమె మురిసిపోయింది. కూతురు శారదకు కూడా త్వరలో వివాహం కావాలని భగవంతుని కోరింది. వివాహమైన తర్వాత బంధువులు, మిత్రువులు కానుకలు చదివించసాగారు. ప్రకాష్ ఒక ఇంగ్లీషు నవలను తీసుకువచ్చాడు కానుకగా ఇద్దామని. కానీ అక్కడి వాళ్ళందరూ ఇచ్చేవి చూసి ఆశ్చర్యపోయాడు. కొంతమంది బంగారం, మరికొందరు వెండి పళ్ళాలు, ఇంకా కొందరు నగదు రూపాయలు చదివిస్తున్నారు. కాంట్రాక్టరు లింగిశెట్టి మోహన్ మెప్పు పొందాలని 1000 పదహార్లు చదివించాడు. ఇంతలో శారద అతని దగ్గరికి ఒక కవరు పట్టుకొచ్చింది. ఇది మీ గదిలో మర్చిపోయి వచ్చారు అని చేతికి ఇచ్చింది. నిజంగా ప్రకాష్ ఏమీ మర్చిపోలేదు. ఆ కవరు ఏమిటో, అందులో ఏముందో కూడా అతనికి తెలియదు. ఆమె ఏ ఉద్దేశంతో ఇస్తుందో కూడా అతనికి అర్థం కాలేదు. ఇది నాది కాదు అని నాలుక వరకు వచ్చి ఆగిపోయింది. వాదం పెంచుకుని ప్రకాష్ అందరి చూపులు తనవైపు తిప్పించుకోదలుచుకోలేదు. థ్యాంక్స్ అని కవరుని తీసుకున్నాడు. శారద కొద్దిగా నవ్వి ముందుకు సాగిపోయింది. ప్రకాష్ నెమ్మదిగా కవరును తెరిచాడు. అందులో 10 రూపాయల నోట్లు ఉన్నాయి. అతనికి అర్థమైపోయింది. ఈ 100 రూపాయలు మోహన్కి కట్నంగా చదివించమని శారద ఉద్దేశం. తన పరిస్థితి ఆమెకి తెలిసి ఉండటం వలన అందరూ కట్నాలు ఇస్తూ ఉంటే తను కలవరపడటం ఆమె పరిశీలించి ఉంటుంది. తన పరిస్థితి తలుచుకుని ఎంతో బాధపడ్డాడు. 100 రూపాయలు కట్నంగా చదివించి యువతలికి వచ్చాడు ప్రకాష్. ఆ రోజు సాయంత్రమే ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్కి బయలుదేరాడు అతను. డబ్బు లేనిదే ఆ సంఘంలో నిలబడ్డం అతనికి అసంభవం అనిపించింది.